దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 29వ తేదీ మార్చి మాసము 2025 సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి ఈ శ్రమల కాల ధ్యానంలో నీకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానము. దానిలో ఒక్క ఎముకనైనను మీరు విరవకూడదు. దానిలో ఒక్క ఎముకనైనను మీరు విరవకూడదు. నిర్గమకాండము 12వ అధ్యాయం 46వ వచనం. పూర్తి వచనము, మీరు ఒక్క ఇంటిలోనే దాన్ని తినవలను. దాని మాంసములో కొంచెమైనను ఇంటిలో నుండి బయటికి తీసుకుని పోకూడదు. దానిలో ఒక్క ఎముకనైనను మీరు విరవకూడదు. ఎన్ని పాయింట్లు చెప్తున్నారు? మీరు ఒక్క ఇంట్లోనే దానిని తినవలను. ఫస్ట్ పాయింట్. దాని మాంసములో కొంచెమైనను ఇంటిలో నుండి బయటికి తీసుకొని పోకూడదు. సెకండ్ పాయింట్. దానిలో ఒక్క ఎముకనైనా మీరు విరవకూడదు. థర్డ్ పాయింట్. మనం నేర్చుకునే ముందు ఒకసారి ఇంగ్లీష్ వెర్షన్ మనం చూస్తే, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, ఎక్సోడస్ చాప్టర్ 12 వర్సెస్ 46 ఏమని చెప్తుంది? ఈచ్ పాస్ ఓవర్ ల్యాంబ్ మస్ట్ బి ఈటెన్ ఇన్ వన్ హౌస్. ఒక్క ఇంటిలోనే ఆ పస్కా పసుపు ఆ యొక్క మాంసమును తినవలను. Do not carry any of its meat outside. ఆ యొక్క మాంసమును మీరు బయటికి ఎంత మాత్రము తీసుకుని వెళ్ళకూడదు. And do not break any of its bones. ఆ యొక్క మాంసములోని ఆ యొక్క గొర్రెపిల్ల ఏ ఎముకను కూడా మీరు విరవకూడదు. ఇది వాగ్దానం. అయితే ఒకసారి మనము ఈ నిర్గమకాండము 12వ అధ్యాయము మనం చూసినప్పుడు మొత్తం 51 వచనాలు కలవు. ఈ 51 వచనాలు వీరు ఎన్ని భాగాలుగా విభజించారంటే, ఈ నిర్గమకాండం 12వ అధ్యాయం చాలా 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 ప్రాముఖ్యమైనది. కారణం ఏంటంటే 41వ వచనము చాలా స్పష్టంగా మనకి చెప్తుంది, ఆ 430 సంవత్సరములు గడిచిన తర్వాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలనియు. ఇక్కడ నోటింగ్ పాయింట్ ఏంటంటే యెహోవా సేనలనియు అంటే ద ఆర్మీస్ ఆఫ్ ద లార్డ్. మరి ఈరోజు నేను రికార్డింగ్ చేస్తున్న ఈరోజు ప్రవీణ్ పగడాల గారు అని గొప్ప దైవజనులు మరి మర్డర్ చేయబడ్డారని చెప్పడము, అది ఉదయం నుంచి చాలా ఒక నిరుత్సాహకరమైన దుఃఖ దినముగా మరి ఎంతగానో ప్రభువును ఆయన్ని బట్టి స్తుతిస్తూ, మరి దేవుడు మనకి ఎంత కాపుదల ఇవ్వాలో ఈరోజు ఈ వాక్యంలో కూడా ఉంది. కాబట్టి ఇక్కడ ఈ 430 సంవత్సరములు ఆ రోజు అబ్రహాముతో ముందుగానే దేవుడు బయలుపరిచి 400 ఏండ్లు వాళ్ళు అక్కడ బానిసలుగా ఉంటారు అని చెప్పబడడం జరిగింది. కనుక దేవుడు తన వాగ్దానమును అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చింది జ్ఞాపకం చేసుకుని 430 సంవత్సరములు పూర్తి అయిన తర్వాత పౌలు అనేక సార్లు ఈ వాగ్దానము ఇక్కడి నుంచి ఎత్తిపట్టి రాస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. ఆ దినమందే యెహోవా సేనలనియు ఐగుప్తులో నుండి బయలుదేరిపోయాను. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన అధ్యాయంగా మనం చూస్తున్నాం. ద ఫస్ట్ పాస్ ఓవర్. ఇవే వాక్యాలు సంఖ్యాకాండం 9వ అధ్యాయం మొదటి 14 వచనాల్లో ఉన్నాయి. ప్రస్తుతానికి మొదటి వచనం నుంచి 13 వచనాల వరకు. తర్వాత ద ఫీస్ట్ ఆఫ్ అన్లీవెన్డ్ బ్రెడ్, పులియని రొట్టెల పండుగ ఇక్కడ ఆచరించమని చెప్పడం జరుగుతుంది. 14వ వచనం నుంచి 28వ వచనం వరకు. ద 10th ప్లేగ్, 10వ తెగులు, డెత్ ఆఫ్ ద ఫస్ట్ బోర్న్, మరి ప్రథమ సంతానము చనిపోవుట మనం ఇక్కడ చూస్తున్నాం 29 నుంచి 30 వరకు. ఇక ద ఎక్సోడస్ బిగిన్స్, మరి వారి యొక్క ఎక్సోడస్ నిర్గమము, వారు బయటికి వచ్చుట ప్రారంభించబడింది. 31వ వచనం నుంచి మనం చూసినప్పుడు 42 వరకు. ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద పాస్ ఓవర్. అయితే ఇప్పుడు ఇవ్వబడుతుంది ఈ యొక్క పాస్ ఓవర్ అంటే అర్థం ఏంటంటే, మనం ఇక్కడ చూస్తున్న దాటిపోవుట, లేకపోతే విడిచిపెట్టబడుట, తొలగిపోవుట, ఇన్ని అర్థాలు మనము ఇంకా చూద్దాం. అయితే ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే 43వ వచనం నుంచి 51వ వచనం వరకు. మనము ఇక్కడ ప్రస్తుతానికి ఈ హెబ్రూ రూట్ వర్డ్ లో ఏముంది? పెసాక్.
పెసాక్ అంటే అర్థం ఏంటంటే వాళ్ళు రాసింది అంటే ప్రీటెర్మిషన్, ఎగ్జంప్షన్ అంటే ఎగ్జంప్షన్ విడిచిపెట్టబడుట, పాస్ ఓవర్ దాటిపోవుట, ఇంకా చెప్పాలంటే టు స్పేర్ అంటే అంటే ఒకటిగా అలా వదిలిపెట్టబడుట. అంటే అర్థం ఏంటంటే ఏ యొక్క నిలువు కమ్మికి అడ్డ కమ్మికి ఈ యొక్క రక్తముతో వాళ్ళు గుర్తు వేస్తారో ఆ గుర్తు చూసి ఈ మరణ దూత దాటి వెళ్ళిపోవుట, విడిచిపెట్టిపోవుట, పాస్ ఓవర్. కనుక హెబ్రూలో పెసాక్ అంటారు, ఇదే మాట గ్రీక్ లో పాస్కా అంటారు. కాబట్టి గ్రీక్ లోంచి తెలుగులో కూడా పస్కా బలి పశువు అని రాయబడింది. పస్కా అనే మాట గ్రీక్ రూట్ గా మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ దేవుడు వారికి ఏ విధముగా ఆచరించాలో చెప్పి ఉన్నట్లు మనం చూస్తున్నాం. అయితే ప్రభువునందు ప్రియులారా, ఇక్కడ ఎన్ని భాగాలుగా వీళ్ళు విభజించారు త్వరగా మనం చూస్తే, ఇట్ మస్ట్ బి ఈటెన్ ఇన్ వన్ హౌస్ ఓన్లీ, అంటే ఒకే ఇంటిలో. కారణము ఆ రోజున వాళ్ళు ఈ పస్కా బలి పశువు వారు సిద్ధపరిచి ఆ రక్తము ఈ విధముగా వేసినప్పుడు వారు ఇంటిలోంచి బయటికి రాకూడదు. కనుక ఆ ఇంటిలో ఉన్న వారందరూ యూనిటీగా, మళ్ళా ఇంటిలో ఉంటేనే ప్రొటెక్షన్, బయటికి రాకూడదని, యు ఆర్ నాట్ టు టేక్ ద మీట్ అవుట్ సైడ్ ద హౌస్. కాబట్టి వారు బయటికి దాటి రాకూడదని దేవుని యొక్క ఆ నిబంధన మనం చూస్తున్నాం. ఇక చివరిగా యు మే నాట్ బ్రేక్ ఎనీ ఆఫ్ ద బోన్స్. ఇక్కడ అసలు వచనము ఈరోజు మనకి కారణం ఏంటంటే, మరి యేసు క్రీస్తు ప్రభువుల వారు ఈ పస్కా బలి పశువును సూచిస్తున్నట్లుగా మనము చూడగలుగుతున్నాము. కనుక అవి నిందారహితముగా, అదే విధముగా నిష్కలంకముగా, ముఖ్యంగా ఎటువంటి కుంటిది గుడ్డిది ఇవి ఉండకూడదు. కనుక ఆ ఎముక విరగకూడదు. మనము ఒక్కసారి శిలువ శ్రమలు చూసినప్పుడు భయంకరమైన మేకులతో ఆయన్ని కొరడాలతో కొట్టినప్పటికీ చనిపోకపోతే కాళ్ళు విరగొట్టేస్తారంట. కాబట్టి ఆయన రక్తము, ఆ యొక్క చీము కూడా బయటికి వచ్చి ఆయన చనిపోవడం మనం చూడగలుగుతున్నాం. అంటే అంత భయంకరమైన మేకులు కొట్టినప్పటికీ కూడా ఆ ఎముకకు తెగలకుండా దేవుడు ఎంత ఖచ్చితముగా ఆయన లేఖనాలు నెరవేరుస్తున్నాడో మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ ద పాస్ ఓవర్ అన్నదానికి అర్థం ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలీయుల బానిసత్వం నుంచి బయటకు తీయుట అన్నది ఇక్కడ మరి మనకి వాగ్దానముగా, ఇంకా చెప్పాలంటే బిగినింగ్ ఆఫ్ దేర్ జర్నీ టు ద ప్రామిస్డ్ ల్యాండ్, అంటే వాగ్దానము చేయబడిన ఆ యొక్క కనాను దేశమునకు వారి ప్రయాణము ప్రారంభము. కనుక ఒకే ఇంటిలో, అదే విధముగా పస్కా బలి పశువు, ఇక ఐగుప్తు. కనుక ఇక్కడ ఏమి వాక్యాలు మనం నేర్చుకోగలుగుతున్నాము? ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఒబీడియన్స్. ఎప్పుడైతే విధేయత చూపిస్తారో మరణదూత దాటి వెళ్ళిపోతున్నట్లుగా ఆ బలియాగముగా యేసు క్రీస్తు ప్రభువు రానున్న ఆ యొక్క లేఖన నెరవేర్పుల కోసము ఆ రోజు వారిని బానిసత్వం నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఇంకా సింబాలిజం ఆఫ్ ద ల్యాంబ్ మనము చూసినప్పుడు the unbroken bones of the Passover lamb symbolizes the perfection and అంటే కంప్లీట్నెస్, అంటే సంపూర్ణత, పరిపక్వత. కనుక క్రీస్తు సజీవ యాగముగా ఏ విధముగా యేసు క్రీస్తు ప్రభుల వారు వధింపబడిన గొర్రెపిల్ల స్థానము వహించి ఉన్నారు. ఇక చివరిగా కమ్యూనిటీ అండ్ యూనిటీ అని మనం చూస్తే వారందరూ కలిసి ఈ విధమైనగా చేయాలని ఇక్కడ ఆ యొక్క లేఖనాల ఆ యొక్క అంటే ఒక పక్క నుంచి విడుదల, ఇంకో పక్క నుంచి కాపుదల, అంటే ప్రొటెక్షన్ అండ్ డెలివరెన్స్, ఇన్ని కార్యాలు ప్రభువుల వారు ఇక్కడ చేస్తున్నట్లు మనము చూడగలుగుతున్నాం. ఇప్పుడు వాక్యపు లోతుల్లోనికి వెళ్తే, అంటే ఏమి చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నా అంటే, యోహాను సువార్త 19వ అధ్యాయము 36వ వచనము డైరెక్ట్ గా మనం చూస్తే, అతని ఎముకలలో ఒకటైనను విరవబడదు అను లేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను. ఎక్కడ చెప్పబడుతుంది ఈ మాట?
మనం చూసినప్పుడు యోహాను సువార్త 19:34 సైనికులలో ఒకడు ఈటితో ఆయన ప్రక్కన పొడిచెను, వెంటనే రక్తము నీళ్లు కారెను. ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు, అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన ఎరుగును. అతని ఎముకలలో ఒకటైనను విరవబడదు. కనుక ఇంకొక లేఖనం కూడా రాస్తూ, మరియు తాము పొడిచిన వాని తట్టు చూతురు అని మరి ఒక లేఖనము చెప్పుచున్నది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క శిలువ శ్రమలలో ఇన్ని లేఖనాలు నెరవేరినట్లు మనం చూస్తున్నాం. ఇందాక చెప్పుకున్నాం కదా, సంఖ్యాకాండం 9:12 మనం చూసినప్పుడు, మరునాటి వరకు దానిలో కొంచెమైనను మిగలనీయకూడదు. ఆ రోజు మన్నా ఏ విధముగా మిగలకూడదు, ఈ బలి పశువు మాంసం కూడా మిగలకూడదు. దానిలోనిది ఒక్క ఎముకనైనను విరవకూడదు. పస్కా పండుగ విషయమైన కట్టడలన్నింటిని బట్టి వారు దానిని, అంటే నాట నుండి నేటి వరకు కూడా ఇది వారికి విధిగా మరి నిర్ణయించడం జరిగింది. ఇక లేఖనాలు, కీర్తనల గ్రంథము కీర్తనాకారుడు 34:20 చూస్తే, ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. ఇక్కడ కూడా లేఖనము చెప్పబడుతుంది క్రీస్తు యేసు ప్రభుల వారికి సాదృశ్యంగా. ఈరోజు ఉపవాసం ఉంటున్న నీవు దేవునితో సహవాసం చేయాలంటే వాక్య జ్ఞానం పొందుకుని ఉండాలి. దేవుని మీద ఆయన యొక్క కార్యాలు చేయగలడు. నదులను ఎడారులుగా, ఎడారులను నదులుగా చేయగలిగిన దేవుడని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:7 పౌలు ఈ వాక్యాలు ఎత్తిపెట్టి రాస్తూ, మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేడి. ఇంతే కాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడిను. ఇక్కడ యేసు క్రీస్తు ప్రభుల వారిని ఆ పస్కా పశువుగా పౌలు రాస్తున్నట్లు, మరి పేతురు గారు కూడా ఇదే మాటలు రాస్తూ, పేతురు రాసిన మొదటి పత్రిక 1:19 అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషము నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా. కనుక ప్రభునందు ప్రియులారా, ఆ రోజు గొర్రె పిల్ల రక్తము ఈ రోజు, అంటే కీర్తనాకారుడు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గలచు, అంటే తనని తాను గొర్రెపిల్లగా చూసుకుంటున్నప్పటికీ ప్రభునందు ప్రియులారా, దేవుని యందు నీవు నేను ఆయన గొర్రెపిల్లమై ఉన్నాము. కనుక యోహాను సువార్త 1:29 మనం చూస్తే, అక్కడ బాప్తిస్మిచ్చి యోహాను యేసు ప్రభువారు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అని స్పష్టంగా చెప్పబడుతున్నట్లు మనము చూడగలుగుతున్నాం. కనుక మనము ముగించుకుంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 9:22 ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగుదనియు చెప్పవచ్చును కదా. అంటే రక్తము చిందించకుండా ఈ రోజున క్రీస్తు యేసు ప్రభుల వారు పస్కా బలి పశువుగా నీ కోసం నా కోసం వధించబడి ఉన్నారు. మనము యోహాను సువార్త 12:1 మనం చూసినప్పుడు ఇక్కడ స్పష్టముగా ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యము ఇంకా పస్కాకు 6 దినములు ఉండగా అని స్పష్టంగా అక్కడ మనము చూడగలుగుతున్నట్లు మనము చెప్పగలుగుతున్నాం. అంటే ప్రభునందు ప్రియులారా, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి ఈ రోజున వాక్యం విన్న నీవు నేను, అంటే యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ యొక్క పాత నిబంధన అంతా కూడా ఆయన జీవితంలో, ఆయన శరీరంలో, ఆయన యొక్క వాక్యములలో, ఆయన యొక్క కార్యాల్లో నీవు నేను ఆయన ద్వారా పరిపూర్ణత చెందిన వారముగా, సంపూర్ణత పొందిన వారముగా, ఆయన యందు విశ్వాసము ద్వారా మాత్రమే రక్షింపబడగలము. ఇంతకు మించి మరి ఏదీ లేదు.
ఏ రోజునైతే నీకు ఆ పాయింట్ మైండ్లోకి వెళ్ళిపోతుందో, నా స్థానంలో నా కోసము వధింపబడిన వాడు నా నజరేయుడైన యేసు కాగా, క్రీస్తు నా పక్షమున నుండగా నాకు విరోధి ఎవడు. ఏ రోజునైతే ఇటువంటి కాన్ఫిడెన్స్తో నువ్వు చెప్పగలుగుతావో, దేవుడు నీ పక్షమున బలా నమ్మకమైన మంచి దాసుడా అంటారు. వాక్యం వాక్యం వాక్యమే చెప్పాలని మీకు అర్థం కావాలని ప్రయత్నం చేస్తున్నాను. కనుక పస్కా బలి పశువుగా ఇక బలియాగాలు లేవు, యజ్ఞాలు లేవు. నా కోసం నీ కోసం ఆయన ఒక్కసారే ఈ కార్యమును చేయడం బట్టి ఆయన యొక్క బల్లలో నీవు నేను, ఇదిగో మీ నిమిత్తము విరబడుతున్న నా శరీరము, మీ నిమిత్తము చిందింపబడుతున్న నా రక్తమని అన్ని సువార్తల్లో ఈ కార్యములు చేసినట్లు పౌలు గారు దీన్ని ఎత్తిపెట్టుకుంటూ ప్రభు బలని సమీపించినప్పుడు ఈ బలియాగం మన కళ్ళ ముందు ఉండాలి. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఎత్తబడిన వాక్యమును నిండాలుగా దీవిస్తూ, ఎందుచేత విరవబడలేదు, విరవబడకూడదు ఎముక అంటే అంత భయంకరమైనటువంటి తండ్రి, శిలువ శ్రమల్లో కూడా నీ ఎముక విరగకుండా ఆ యొక్క గొప్ప కార్యాలు నెరవేర్చబడి ఉన్నావు కనుక మా జీవితాల్లో నీవే రక్షకుడవని, నీవే దేవుడవని యేసు అతి శ్రేష్టమైన నామమున వాక్యం వింటున్న ఒక్కొక్కరిని మీ నమ్మకమైన చేతులకు అప్పగిస్తూ 8 గంటల ప్రార్థన కొరకు మీ సన్నిధిలో కనిపెడుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. 8 గంటల ప్రార్థనకి పర్వానియాలో జరుగుతుంది. పండగ ఏ రోజు వస్తే ఆ రోజు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్.